హాయ్ అండి. ఈరోజు మనం శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. మనిషి ఉన్నంతకాలం నా దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది అనే అహంకారంతో విర్రవీగుతుంటాడు. చనిపోయిన తర్వాత అతని శవం కాలి బూడిదైపోతుంది. ఆ తర్వాత అతని చుట్టుపక్కల ఎవరూ ఉండరు, అతని బంధువులు కూడా ఉండరు. ఆ సమయంలో ఉగ్రభూతాలన్నీ అతడిని చుట్టుముడతాయి. ఆ భయానక వాతావరణంలో నాకు ఎవరు దిక్కు అని రోదిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు, ఇక నుంచి నేనే నీకు అన్నీ, ఇదే శాశ్వతం, ఇదే సత్యం అని చెప్పడానికై శివుడు శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.